వాడినైతే మింగిరు తమ్మి, నిలువున వాని పానం మింగింది ఈ రోజు డిపార్ట్మెంట్. అమ్మ సాయి కుమారు హాస్పిటల్లో ఉండని చెప్తే అప్పుడే వచ్చేసినాము. వచ్చే వరకు మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, మాకు ఎందుకు చూపించలే. ఏం పగలు పడతారో ఈ పోలీసు వాళ్ళు, ఏం నాశనం అయిపోతారో. మరి వాని ఫోన్ బయటికి తీయండి, వాని ఫోన్ కరెక్ట్ గా చూడండి, చూస్తే తెలుస్తుంది. అన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో కెమెరాలు పనిచేయవా అంటే ఇంత లత్కోర్ డిపార్ట్మెంట్ లా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే నాలెడ్జ్ ఉన్న పర్సన్. వాడు సొసైటీకి ఏదో చెయ్యాలన్న తపనున్నాడు. వాడు నాకు కడుపున పుట్టిన కొడుకుతో సమానం. ఇది ఇట్లా న్యాయం జరపకపోతే నిజంగా నిరాహార దీక్ష చేస్తాం. ఏమైనా సరే ఏం చేస్తారు, సంపద రాయట్లే. నేను నిజంగా నిరాహార దీక్ష చేస్తాం. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఊహించని అమానుష్య ఘటన నిన్న రాత్రి జరిగింది. సాయి కుమార్ అనే ఒక కానిస్టేబుల్, ఆయన 2024 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్, అతి యుక్త వయసైన 24 ఏళ్ల వయసైన ఆ సాయి కుమార్ అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి ఈ పోలీస్ స్టేషన్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లోని ఏసీబీ యొక్క రెస్ట్ రూమ్లో తను ఉరి వేసుకొని చనిపోయిండు, తను హ్యాంగింగ్ చేసుకున్నాడు అనేది ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు. అక్కడ చూసిన ఘటనలు మాత్రం దానికి సంబంధించింది కూడా ఆ విధంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అంతా కూడా నెలకొన్నది. ఎందుకు అనంటే సాయి కుమార్కి సంబంధించిన వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి ధర్నా చేస్తూ వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. సాయి కిరణ్ది అది అంటే ఆత్మహత్య కాదు, అది హత్య అని ముమ్మాటికి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న వివరాలు కానీ అవన్నీ కూడా ఏంటనంటే, కొద్ది రోజుల క్రితమే అంటే దాదాపు ఒక వారం రోజుల క్రితమే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ యొక్క బంధువులకు కానీ సాయి కుమార్ చెప్పినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ అంటే విధులు నిర్వహించలేని నేను అక్కడ నాకు చాలా ఇబ్బంది ఉంది, డ్యూటీలో చాలా ఇబ్బందులు నెలకొడతా ఉన్నాయి, నేను ఉద్యోగం చేయలేనని ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టు కూడా వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. ఏదో విధంగా నచ్చజెప్పి గవర్నమెంట్ ఆ యొక్క ఉద్యోగం దొరకడం కష్టమే, దొరికిన దాన్ని వదులుకోవద్దు అనే విధంగా నచ్చజెప్పి సాయి కుమార్ను విధుల్లోకి పంపినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, దీంతో పాటు పోలీసు అథారిటీని పైన ఉన్న వాళ్ళని కూడా సాయి కుమార్ గతంలోనే రిలీవింగ్ అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. బట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వని పక్షం కూడా ఇక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, సాయి కుమార్ ఎవరైతే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళ బంధువులందరూ కూడా చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఏసీపీ నుంచి ఒక ప్రెజర్ ఉండేది, విధుల్లో ఆయనకు ఊహించని ఇబ్బందులు ఉండేవి, ఆయనను ప్రెజర్ పెట్టేదని వాళ్ళు తెలుపుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నిరసన చేస్తున్న నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ అన్న, నమస్తే. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులు సస్పెండ్ చేయాలి, వాళ్ళు విచారణ జరపాలి, సిబిఐ విచారణ జరపాలి. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక గిరిజన బిడ్డ సాయి కుమారు, జర్పల సాయి కుమార్ అనే అతను ఆత్మహత్య చేసుకుంటని పోలీసులు చెప్తా ఉన్నారు. నిజమే ఆత్మహత్య అయితే హ్యాంగ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఎందుకు పిలవలేదు? హ్యాంగింగ్ చేస్తున్నప్పుడు కనీసం యూరినల్స్ బయటపడుతుంది, అది లేకుండా ఎందుకున్నది? ఎందుకు బ్లడ్ మరకలు ఉన్నాయి, రక్త మరకలు ఎందుకున్నాయి లోపల? 4వది సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు? అసలు దేనికోసం తను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పోలీస్ స్టేషన్ రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి అంటే, కింద కులము, చిన్న ఉద్యోగం, వివక్షత, ఈ 3 కలగలిపి గిరిజనుడు కాబట్టి ఈయన చనిపోయినా, ఈయనను అవమానించినా, ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పించినా ఏం చేసుకునే వాళ్ళు దిక్కుదినం లేదని తనను ఏదో టార్చర్ జరిగింది కాబట్టి ఆత్మహత్యనే చేసుకుండాలి, లేదా ఏదైనా జరిగేది ఉండాలనేది మా అనుమానం ఉంది. సీసీ కెమెరాలు పనిచేయవా పోలీస్ స్టేషన్లో? ఒక గిరిజనుడు చనిపోతున్నాయి కదా మీరు ఈ వివక్షత చూపించేది ఎందుకు? మీరు ఈ రకమైనటువంటి పరిస్థితులు పోలీస్ స్టేషన్లో కల్పించబడ్డాయి. ఇందాక మా సోదరిమణి చెప్తున్నది, తను ఎప్పుడు వాళ్ళ సోదరి ఒక అక్కతో మాట్లాడుతూ చెప్తుంటాడట, లోపల తనకున్నటువంటి ఉద్యోగం వేరు, చేయించే ఉద్యోగం వేరట. అంటే కానిస్టేబుల్ గిరిజనుడు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు చెప్తే వింటారు కాబట్టి అవమానిస్తే పడడం, ఇంట్లో పని, వంట పని. అంటే ఉన్న ఉద్యోగం వేరే, చేస్తున్న ఉద్యోగం వేరే. అంటే ఎలాంటి పనులు చేయించేవారని ఆరోపణ ఉంది? వాడికి నాలెడ్జ్ ఎక్కువ, కంప్యూటర్ బాగా వచ్చు వాడికి. వాడిది కాక వాడు 15 రోజులు 20 రోజుల నుంచి అదే ఇస్తుర్రు వానికి. ఇది కాదు నాది, నేను నైట్ నిద్ర గాయలేకపోతున్నా, ఇది కాదు నాది, ఇంకొకరు రావాలి వానికి. వాడిని ఇస్తలేరు, నువ్వే చెయ్యి అంటుర్రు. ఈగోకు తీసుకొని వాడు నేను చెయ్యను అంటే వీళ్ళు ఈగోకు తీసుకొని టార్చర్ పెట్టిరు. వాడు నాది పాస్పోర్ట్ లాక్కుర్రక్క, పాస్పోర్ట్ ఇస్తలేరక్క అని ఎన్నోసార్లు చెప్పిండు. వాడు డ్యూటీకి వచ్చినా అటెండెన్స్ వేయలేదు, ఇంకా అటెండెన్స్ అయిన దానికి ఎందుకు పోతున్నావురా అన్న, ఏం పోనక్క అన్నాడు.
నీకు ఈరోజు ఖాళీ ఉంటే చెప్పక్క ఏదన్నా గుడికోదామన్నాడు మొన్న. నాకు ఇలా ఖాళీ లేదురా అని చెప్పిన. వాడు ఏమోనో నిజంగా వాడు అక్కడెక్కడో మైసమ్మ గుడి ఉంటుందంట వాళ్ళ దిక్కు, పోయొత్తామక్క ఒక్కసారి దండం పెట్టుకొని వస్తాము అన్నాడు. ఇవాళ నాకు కుదరదురా అన్న. మరి వాడికి డ్యూటీ టార్చర్ తప్ప ఇంకే టార్చర్ లేదు తమ్మి, ఏ టార్చర్ లేదు. 2001 బార్ను పసివిలగాడు వాడు నిజంగా చెప్పాలంటే. కానీ మస్తు మెచ్యూరిటీ ఉన్నాడు, అన్ని కష్టాలు నష్టాలు చూసినోడు. వానికి 3 అక్కలు పాపం. వాడు ప్రతిదీ గమనించి పెరిగినోడు. వాడు అన్యాయంగా డిపార్ట్మెంట్ వాడు ఇంకొకటి సచ్చేంత తోడు కాడు, సూసైడ్ చేసుకోడు, వాడు చేసుకోడు. వాడు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడు అంటేనే వాడే మనిషి అక్క అన్నాడు. ఆయన ఎవరో ఒక ఆయన ఈ మధ్యలో న్యూస్లో హైలైట్ అయ్యిండే, ఐపీఎస్ ఆఫీసర్. అరే ఏదో లెటర్ రాసి పెట్టిండంటారా అని, వాడు ఎప్పుడు లెటర్ రాసి పెట్టిండంటారని. ఆయనే మనిషి అక్క, సూసైడ్ చేసుకొని ట్రై చేస్తారాక, సూసైడ్ చేస్తారా అక్క అన్నాడు. వాడు ఒక అని కూడా గప్పుడుగప్పుడే వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు. వాడు డిప్రెషన్లో ఉంటే చెప్తాడు కదా నాకు సూసైడ్ చేసుకోవాలి, వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు తమ్మి. వాడు డిపార్ట్మెంట్లో ఏమన్నా ఉంటే వదిలి, వాడు డ్యామ్ షూర్ నేను ఈ 1 year అయితే నేను ఈడు ఉండను, నేను ఈ పీరియడ్ ఏదో అయిపోయింది, నా జాబ్ అయితే ఎవడు వీకేయలేడాక, నేను మళ్ళీ ట్రై చేసుకుంటా, నేను చదువుకుంటున్నా, నేను కంపల్సరీ కొడతా అన్నాడు. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు తమ్మి. ఎప్పుడైనా చెప్పిండాక అంటే ఈ ఫలానా వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు స్టేషన్ ఇట్లాంటి రైటర్ అంటే రైటర్దే ముందురా, వాడు చిన్న డిపార్ట్మెంటే కదా, రైటర్ అంటే కూడా చిన్న ఆయనే కదా అంటే, లేదక్క ఇంట్లో ఒక రాజకీయాలు నడుస్తాయి, రైటర్ టార్చరు, సిఐ రైటర్ చెప్పినట్టు వింటాడు, నన్ను సిఐ కూడా తిట్టిండక. ఎవరో ఏసీపీకి వరకు అయింది ఇష్యూ, ఏసీపీకి ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఏసీపీ పేరు ఏదో చెప్పిండు, చివర్లో అయితే గౌడ్ ఉంది. అరే మా కులమే కదరా అని కూడా అన్నా నేను అన్నా, నాకు ఏమో తమ్మి తెలియదు, గౌడ్ ఉంది. అవునక్క రిటైర్మెంట్కి దగ్గర ఉన్నాడు అని కూడా చెప్పిండు. ఆయనకు నిన్నమన్న ఏదో హెల్త్ బాగాలేదని కూడా చెప్పిండు, అది కూడా ఏదో కింద పడ్డాడక్క అని కూడా చెప్పిండు. ఈ కన్వర్జేషన్ తమ్మి, ఆ కన్వర్జేషన్లో నాకు ఇట్లా అయిందక్క గిదక్క అని చెప్పిండు. లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి? 10వ తారీఖు నాడు 10 తారీఖు ఇంకో కాల్లో ఉంది తమ్మి, అది ఇంకో ఫోన్లో ఉంది. నైట్ ఉస్మానియా హాస్పిటల్కి నేను మామూలుగా ఇన్స్టాలో బీజేపీ కదా హాస్పిటల్ దుస్థితి ఇట్లుందని చెప్పి ఒక వీడియో తీయడానికి వెళ్ళిన. ఏమని మాట్లాడండి లాస్ట్ మీతో? ఇంకేముంది, వాడైతే సూసైడ్ చేసుకోడు తమ్మి. ఇంకొకటి ఏంటంటే, సరే వీళ్ళు ఏం న్యాయం చేస్తారో, ఎవరి మీద విచారణ జరిపిస్తారో నాకు తెలియదు, కానీ అట్లాంటి పసిపిల్లలు ఇంకా చావద్దంటే వానికి ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఈ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు తక్కువ పడ్డాయి, ఇవి ఎప్పుడు వానికి అదే ఉంటుండే. ఇంకే కానిస్టేబుల్ జరగకూడదు చావకూడదు, ఇంకెవ్వరూ చావకూడదు అనుకుంటే, ఇంకెవ్వరూ టార్చర్ అనుభవించకూడదు అంటే వీని చావు మీద నిజాలు బయటికి తీయండి. కనీసం డిపార్ట్మెంట్లో హయ్యర్ వాళ్ళకి జర భయం పెట్టండి. కానిస్టేబుల్స్ కూడా మనుషులే అని జర గుర్తించండి వాళ్ళని. ఎందుకంటే వీడు చచ్చిపోయిండు, మీరు 10 కోట్లు ఇచ్చినా, వాళ్ళ ఇంట్లో జాబ్ ఇచ్చినా ఓ మనిషి అయితే రిటర్న్ రాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తారన్న జాబ్? వాళ్ళన్న కూడా ఏఆర్ కానిస్టేబుల్, ఎవరికి జాబ్ ఇస్తాడు? ఆర్థిక సమస్యలు అంటే వానికి ఇంత భూమి ఉంది, వాడేం ఆర్థిక సమస్యలలో కొట్టుకొని లేడు, నాకు తెలుసు వానికి ఇంత భూమి ఉంది, అది వాడికి ఆర్థిక సమస్యలు కూడా లేవు. వాళ్ళమ్మ వాడు ఎప్పుడు అంటుండేది, వాడి ఇంట్లో చిన్న కొడుకు, నాకు వాడు ఇన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు నేను చూడలే, కానీ వాడి ఇంట్లో చిన్న కొడుకు, వానికి ఏ సమస్యలు కూడా లేవు, నా ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ ప్రెజర్ లేదు, వానికి ఏ ప్రెజర్ లేదు తమ్మి. వానికి ఉన్నది డిపార్ట్మెంట్ ప్రెజరే. వాని చావుకు అర్థం ఉండాలంటే, ఇంకే కానిస్టేబుల్ కూడా వానిలాగా సూసైడ్ చేసుకోవద్దంటే, ఇంకే పిల్లలు కూడా వానిలాగా చావకూడదంటే, కనీసం వాని పేరు ఉండాలంటే, వాడు ఎందుకు చచ్చిండో ఎంక్వైరీ చేయండి. వాడు ఎందుకు చచ్చిండో, వాడైతే చచ్చేటోడు కాడు, చంపిర్రా అంటే చంపొచ్చు, వాడు చచ్చేటోడు కాడు. ఒకవేళ వాడు సూసైడ్ చేసుకున్నా కానీ ఈ టార్చర్ ఏందో చూడండి. వాడి చావుకు న్యాయం అంటే వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇమ్మని కాదు, ఎవరికి కావాలయ్యా డబ్బులు? మనిషి చచ్చిపోయినాక ఇంకో పిల్లగాడు వానికైతే వాని మెంటాలిటీ నాకు బాగా తెలుసు కదా, వాని వల్ల ఇంకొకరు చావకపోతే అది వాడు ధన్యం అనుకుంటాడు. వాడు అంత మెచ్యూరిటీ తమ్మి. ఇంక ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అంటే వివక్షత చూపించకుండా ఈ రాజకీయాలు ఏవో నడుస్తాయంటనా ఎప్పుడు అనేవాడు. బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థక ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో, బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థక అనేటోడు.
వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు తమ్మి? బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అంత అధ్వానంగా ఉండేది ఇక్కడ పరిస్థితి చెప్పారు. అభిమానంగా ఉంటుందక్క, చిన్న ఉద్యోగాలు అంటే రెస్పెక్ట్ ఉండదక్క. అరే నీకు టాలెంట్ ఉందిరా, నువ్వు తీసేయరా, నువ్వు వదిలేయరా డిపార్ట్. ఈ 4-5 రోజులు అయితే తమ్మి కంటిన్యూగా ఈ టార్చరే చెప్పిండు. రైటర్ టార్చర్ అని చెప్పేది, సిఐ తిట్టిండక్క అని చెప్పిండు. ఇదైతే వాస్తవం తమ్మి. నాకు తెలియదు ఇంట్లో ఏ లొసుగులు ఉంటాయో ఏముంటాయో నాకు తెలియదు, కానీ ఇదైతే నిజం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మీ డిమాండ్స్ ఏంది? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాడి చావుకు విచారణ జరిపించండి ఫస్ట్. మీరు పోలీస్ డిపార్ట్మెంటే కదా, వాడు మీ ఎంప్లాయే కదా, వాడు మీలాగా కష్టపడే వచ్చిండు కదా, వాడి చావుకు న్యాయం జరిపించండి, విచారణ జరిపించండి. ఒకవేళ వాడు సూసైడ్ చేసుకోడతాం, 200% వాడు సూసైడ్ చేసుకునే క్యాండిడేట్ కాడు. ఒకవేళ వాడు నిజంగానే సూసైడ్ చేసుకుంటే అందుకు గల కారణం వెతకండి. మీ డిపార్ట్మెంట్ కదా, మీ డిపార్ట్మెంట్ రేపు చావకుండా చూడండి. పిల్లలు ఎంత మీ వాడు 2000 సంవత్సరాల్లో పుట్టిండు, వానికి ఎంత జీవితం ఉండొచ్చు చెప్పు, ఎంత జీవితం ఉండొచ్చు. వాడు ఇంకోటి ఓ జల్సా మనిషి కాడు, వాడు ఏమి అనుభవించినోడు కాడు, వాడు పచ్చడి మెతుకులు తిన్నోడు ఆడు. వాడు సివిల్స్కి ప్రిపేర్ కావడానికి 1000 రూపాయలు మిగులుతాయని చెప్పి హాస్టల్ మారిండు తమ్మి. ఇది సత్యం. వాడిని ఇండ్ల నుంచి తీసేస్తే వాడిని సస్పెండ్ చేసేసిన వాడు అన్నాడు, ఆ సస్పెండో ఇంకేదో అటాచో ఇంకేదో చెప్పిండు తమ్మి. ఆ లాంగ్వేజ్ నాకు పోలీస్ లాంగ్వేజ్ నాకు తెలియదు. తీసేస్తే వాడు వాని ఫ్రెండ్ కాడికి పోయి ప్రిపేర్ అయ్యేటోడు. వాని ఫ్రెండ్ ఐఐటి కాలేజ్లో జాబ్ కొట్టిండు తమ్మి. వాడికి ఫిజిక్స్ రాకపోతే వీడు ఫిజిక్స్ నేర్పిండు. వాడు ఆ కృతజ్ఞతతోటి నువ్వు రారా అని చెప్తే వీడు పోతా అన్నాడు. వాడు బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లగాడు, వాడు సత్య క్యాండిడేట్ కాడు తమ్మి. ఇది మరీ అనకూడదు, కానీ ఎట్లా ఉసురు ముడుతుందో ఈ డిపార్ట్మెంట్కు. మరి ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు ఎట్లా నాశనం అవుతారో, అయ్యర్ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు మనుషులే అయితే నిజంగా వాని చావు గురించి ఆలోచించి ఇంకే కానిస్టేబుల్నైనా జర మనుషుల్లాగా గుర్తించరాక, కానిస్టేబుల్ అంటే మనుషుల్లాగా గుర్తించరాక అన్నాడు తెలుసా. కానీ వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంత నాలెడ్జ్ తమ్మి వాంది, అంత నాలెడ్జ్. వాడు అసలు వాడికి అప్పుడు హెల్త్ బాగాలేక కొంచెం ప్రిపరేషన్ రాక వాడేదో కుటుంబ హెల్త్ బాగాలేదక్క నాకు అని చెప్పి వాడు అప్పుడు వాడిని ఫ్రెండ్స్ 2-3 ఎస్ఐలు అయ్యారు. వానితో పాటు ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఇట్లా ఎస్ఐ అయ్యాక నేనే ఇట్లున్నాక ఒరే నీకు 6 నెలల్లో వస్తుంది. వాడు వదిలేస్తే పోయి లీవ్ పెట్టుకొని చదువుకునేటోడు తమ్మి. వాడిని అన్యాయంగా తెలుసా, అన్యాయంగా ఇలా ఇక్కడ ఎవరుంటారో నాకు తెలియదు, లేడీ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళ పేర్లు నాకు చెప్పలేదు, కానీ ఒక అక్క ఉండి అట్లా మాట్లాడకరా, వాళ్ళ ఆఫీసర్లు రా, నువ్వు న్యాయంగా మాట్లాడకరా అడ్జస్ట్ కారా అని ఆ అక్క కూడా చెప్పింది. అక్క నీ లెక్కనే అక్క నాకు క్లోజ్ అక్క అన్నాడు. వాడినైతే మింగిరు తమ్మి, నిలువున వాని పానం మింగింది ఈరోజు డిపార్ట్మెంట్. సరే ఇప్పుడు వానికి న్యాయం అంటే పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు, కనీసం విచారణ జరిపి ఇంకే కానిస్టేబుల్ చావకుండా కనీసం న్యాయం జరిపిస్తే అదైనా వాని ఆత్మకు శాంతే తమ్మి. ఏమిస్తారు తమ్మి? ఏమైనా పైసా ఏం చేసుకుంటాడు? పైసలు వాళ్ళ అమ్మ ఏం చేసుకుంటారు చెప్పు? పైసలు తగలబెట్టుకుంటారు, నెత్తినేసుకొని వాళ్ళ కజలలో ఏం చేసుకుంటారు పైసలు? వాడెంత కేర్ తెలుసా? వాడు రూపాయి కూడా పెట్టి వాళ్ళ పెద్దక్కకు, మా పెద్దక్క పరిస్థితి గిట్లక్క, మా ఈ రెండో అక్క గిట్లక్క, వాడు అన్నీ చెప్పేటోడు వాళ్ళ కుటుంబం పరిస్థితి మొత్తం. 2 కానిస్టేబుల్ తమ్మి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అన్న కూడా ఏఆర్ కానిస్టేబుల్, వీడి కానిస్టేబుల్. మరి మింగిరు తమ్మి డిపార్ట్మెంటు. సరే ఇంట్లో మరి ఏం కుతంత్రాలు పాడైతాయో, ఏం పగలు పడతారో ఈ పోలీసు వాళ్ళు, ఏం నాశనం అయిపోతారో మరి. కానీ వాడు నా చేతులున్న పిల్లగాని లెక్క రోజు ఒక మనిషి ఎట్లుంటుంది తమ్మి, రోజు స్టడీ గురించే చేయడం. నేను మొన్న నేరెళ్ళ ఘటన గురించి కస్టోడియల్ టార్చర్ ఉంటుంది కదా, ఆ కస్టోడియల్ టార్చర్ గురించి ఒక వీడియో తీసినుంటే వాడు నాకు సబ్జెక్టు గిది చెప్పక్క, గిట్లుంటుందక్క, గిట్లుంటుందని. అరే గీ సెక్షన్ అంటే ఏందిరా అని అడిగిన, గిదక్క అన్నాడు. ఒరే ఇంత టార్చర్ పెడతారా పోలీసు వాళ్ళు అంటే? పెడతారక్క, పొలిటికల్ ప్రెజర్ ఉంటే అన్నాడు. వాడు అన్ని ఎట్లుంటుంది తమ్మి, న్యాచురల్గా మాట్లాడే మాటలు. వాడు అట్లే వాడు చిన్న పిల్లగాడు తమ్మి, మింగిరు తెలుసా, మింగిరు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంటే మీరు ఫైనల్ గా ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు? వాడి చావుకు సమగ్ర విచారణ జరపండి. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు, వాడు సూసైడ్ ఒకవేళ చేసుకుంటే కంపల్సరీ రాసి పెడతాడు. కనీసం వాని ఫోన్ బయటికి తీయండి, వానికి రాసే ఓపిక లేకపోయి వాడు రాస్తాడు కంపల్సరీ. వాని ఫోన్ బయటికి తీయండి, వాని ఫోన్ కరెక్ట్గా చూడండి, చూస్తే తెలుస్తుంది. పని చేయలేదంట అన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో కెమెరాలు పనిచేయవా అంటే? ఇంత లత్కోర్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు బయట కెమెరాలు పనిచేయకపోతేనే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో కెమెరాలు పనిచేయవా? పనిచేస్తాయి కదా.
మరి వాడిని మర్డర్ చేసిండు అనుకుంటున్నాను నేను నిజంగా తమ్మి, వాడిని మర్డర్ చేసిర్రు. అంటే ఇప్పుడు కెమెరాలు కూడా ఏవి పని చేస్తలేవు అని చెప్తా ఉన్నారా? పని చేస్తలేవని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా తమ్మి, నిజంగా చెప్తున్నా, వాస్తవం మాట్లాడొద్దో నాకు తెలియదు కానీ వీళ్ళని పిలుస్తారు. వీళ్ళు చిన్న జాతోళ్ళు కాంప్రమైజ్ చేపిస్తారు, అది ఇది అని చెప్తారు. వాళ్ళన్న కూడా డిపార్ట్మెంటే కాబట్టి రేపు వాడికి ఏం టార్చర్ పెడతారో అన్న భయానికి వాడు కూడా ఒప్పుకుంటాడేమో తెలియదు వాస్తవం కాడికి. అంటే ఇప్పుడు వాళ్ళన్న కూడా డిపార్ట్మెంట్ లో ఉండి కనుక ఏదో విధంగా భయభ్రాంతులు ఒత్తిడి చేస్తారు కదా, వాడు వీడినే ఇంత ఒత్తిడి చేసినప్పుడు వాడిని చేయరా పాపం, వాడిని కూడా ఒత్తిడి చేస్తారు. కొడుక మీ తమ్ముడు అంటే చచ్చిపోయిండు, ఇంకా నువ్వు ఉన్నావు, ఇంకా నీకు ఏదైనా చూపిస్తామన్నది అడివే, చుక్కలు చూపిస్తామన్నది అడివే, వాడు ఇంకా సచ్చినోడు రాడనుకుంటాడు కదా. నేను అనేది ఏంటంటే ఈడ న్యాయం జరగాలి. న్యాయం ఏంటంటే మీ పనికి మాలిన డబ్బులో మీ హోదాలో కాదు, మీరు ఏమిస్తారో ఇది కాంప్రమైజ్ కాదు. సచ్చినాక ఏముంది తమ్మి, మనిషి సచ్చినాక ఏం చేసుకుంటు, వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే నాలెడ్జ్ ఉన్న పర్సన్, వాడు సొసైటీకి ఏదో చెయ్యాలన్న తపనున్నాడు. వాడి చావుని సమగ్రంగా విచారణ జరిపితే కనీసం వాళ్ళకి శిక్ష పడితే రేపు పొద్దుగాల ఏ కానిస్టేబుల్ని కూడా ఎవరు టార్చర్ పెట్టరు, కానిస్టేబుల్ని కూడా మనుషులే అని రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్ కష్టపడే వచ్చిరని చెప్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని హయ్యర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అరే వాడు చెప్పేటోడనా కానిస్టేబుల్ అని ఇళ్ళల్లో పని చేయించుకుంటారంట తెలుసా, ఈ సిఐలు ఎస్ఐలు ఉన్నోళ్ళు ఇళ్ళల్లో పని చేయించుకుంటారంట. వానికైతే డ్యూటీ ప్రెజర్ తమ్మి 100% నేను చెప్తున్న వానితో నేను మాట్లాడింది డ్యూటీ ప్రెజర్ తప్ప ఇంకో ప్రెజర్ లేదు. వాడు సూసైడ్ చేసుకుంటోడు కాడు, వాని సావుకు విచారణ జరిపియండి. నిజంగా చెప్తున్నా, ఒక మనిషికి బంధం ఉండాలంటే రక్త సంబంధమే అక్కర్లేదు, వాడు నా కడుపున పుట్టిన కొడుకుతో సమానం. ఇది ఇట్లా న్యాయం జరపకపోతే నిజంగా నిరాహార దీక్ష చేస్తా. ఏముండా కొడుకులు ఏమైనా సరే ఏం చేస్తారు, సంపద రాయట్లే, నేను నిజంగా నిరాహార దీక్ష చేస్తా తమ్మి. ఇది న్యాయం కాదు, మానవత్వంగానే కాదు. వాడు కళ్ళ ముంగల పిల్లగాడు తమ్మి, నవ్వుకుంటూ ఇట్లొచ్చి అట్లొచ్చినోడు, వాడికి అన్యాయం తెలుసా, ఇది అన్యాయం, ఇది చంపడం. అయితే వాడు దచ్చటోడు కాడు, వాడికి కష్టం తెలవనోడు కాడు, వానికి హెల్త్ బాగాలేకున్నది. ఉస్మానియా హాస్పిటల్కి వచ్చిండ్రా అంటే అది నరకం అక్క, నేను ఎన్ని రోజులు ఉన్నో తెలుసా అక్క అన్నాడు. వానికి ఏదో ఎన్నుపూస ఏదో నొప్పి ఉన్నప్పుడు వాడు అదేమంటారు ఎగ్జామ్స్ అప్పుడు ఉంటాయి, అప్పుడే పోయినాక నేను అనలా గిట్లుంటుంది అక్క ఫుడ్, నీళ్ళ ఉంటుంది అక్క ఫుడ్, నువ్వు క్యాంటీన్ చూడక్క అన్నాడు, ఆడ బెడ్లు ఉండవక్క అన్నాడు. వాడు అన్నీ చెప్పి వాడు సచ్చటోడు కాడు తమ్మి, సత్యం వీక్ మెంటాలిటీ కాదు వాడంత సెన్సిటివ్ కాడు, వాడు ఏ కష్టమైనా భరించటోడు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు, గులాంగిరి కొట్టే నైజం వాంది కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు. అదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు, చదివేటోడు. వాడు ఆని ముత్యం తమ్మి చదువులల్లా. వాడు ఏ సెక్షన్ అడుగు అవలీలగా ఫోన్లోనే చెప్తాడు, ఏందిరా అంటే అవలీలగా ఫోన్లోనే చెప్తాడు. మ్యాథ్స్ అయితే వాడు ఇట్లా చేస్తాడు తమ్మి. వాడు అసలు సివిల్ ప్రిపేర్ అవ్వాలని డబ్బులు దాచుకుంటుండు తమ్మి, బుక్కులు కొనుక్కొచ్చుకుంటు తమ్మి. మొన్న 8 తారీఖో 7 తారీఖో బుక్కులు కోటి పోయి వాడు అక్క ఇంకో ఈ బుక్ నువ్వు చదవక్క అని నాకు బుక్ ఇచ్చిండు తమ్మి. వాడు నాకు బుక్ ఇచ్చిండు, ఈ బుక్ చదివితే లైఫ్ ఏంటో తెలుస్తుంది అక్క అంటే నాకు తెలియదు రా ఏంది అంటే, నువ్వు చూడక్క ఈ బుక్ చదవక్క అని నాకు బుక్ కూడా గిఫ్ట్ ఇచ్చిండు తమ్మి. ఒకటి ఏదో మానసిక ఏదో వ్యక్తిత్వాన్ని ఓ బుక్ ఇచ్చిండు. వాడు కష్టాలు వస్తే ఎట్లా ఫేస్ చేయాలని వాడి దగ్గర ప్రతి సబ్జెక్టుకి ఒక బుక్ ఉంటుంది తమ్మి. వాడికి ఖాళీగా ఉండడు, ఛాయ్ కూడా తాగడు తమ్మి. ఇన్నిసార్లు కలిసినప్పుడు ఛాయ్ తాగరా అంటే వానికి ఛాయ్ అలవాట్లేదు, ఏ అలవాట్లేదు తమ్మి. వానికి ఏ అలవాట్లేదు. తిండి కూడా పచ్చడి ఉంటే పచ్చడితో తినే మనిషి వాడు. వానికి ఛాయ్ కూడా ఛాయ్ తాగ అలవాట్లేదు వానికి. అసవంటోండి ఈరోజు డిపార్ట్మెంట్ మింగింది తమ్మి. మీరు అంటే మాట్లాడిస్తున్న ఈ సమయంలో ఇబ్బందిగా అనుకోకండి, ఏమనుకోకండి, మనస్ఫూర్తిగా చెప్పండి. అంటే మీ కొడుకు మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడి ఏం చెప్పండి? 9 గంటలకు మాట్లాడినయ్యో నా కొడుకు, 9 గంటలకు మాట్లాడినయ్యో అలా సాగొట్టిరయ్యో, కానిస్టేబుల్ వాళ్ళు సాగొట్టిరయ్యో. ఏమనలే, తిన్నామంటే తిన్నా అన్న, ఫోన్లో రీఛార్జ్ చేయను ఆయన అన్న, ఏపిస్తా అన్నాడయ్యా. వాళ్ళు ఫోన్ చేసిరు 3 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ సాయి కుమారు హాస్పిటల్లో ఉండని చెప్తే అప్పుడే వచ్చేసినాము. వచ్చే వరకు మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, మాకు ఎందుకు చూపించబెట్టలే, అదే ఒక కారణం. నాకు చూపెట్టాలేగా, నా కొడుకు నాకు చూపెట్టాలేగా, మాకన్నా ముందు ఎందుకు తీసుకెళ్ళి నా కొడుకుని, అదే మాట. అయ్యో నా పెద్ద కొడుకు ఇన్నే ఉండే, వచ్చే వరకు ఇన్నే ఉండే వరకు ఎందుకు తీసుకెళ్ళిండ్రు,
అలే చంపిర్రు ఆయన, అలే చంపి ఉరేసిర్రు, అలే టార్చర్ వేస్తుర్రు అంట, వారం రోజులు సంధి అంటూ రాబుజీ, అలే చంపిర్రు, అలే ఉరేసిర్రు, ఉర్రి వేసిర్రు, రక్తం కూడా ఉంది చూసినా, అందరు చూసిర్రు, మా వాళ్ళు అందరు చూసిర్రు. మీకు ఎప్పుడన్నా చెప్పిండు అమ్మ ఇక్కడ డ్యూటీలో ఇబ్బంది ఉన్నది, పోలీస్ స్టేషన్లో ఇబ్బంది ఉన్నదని? చెప్పిండు, నా బిడ్డతోటి మాట్లాడిండు, టార్చర్ వేస్తున్నా కానీ నీ డ్యూటీ చేయ అన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఫైనల్గా పోలీసు వాళ్ళు మీరు అడిగినప్పుడు? కానీ నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి సార్, నా కొడుకు నాకు చూపెట్టాలి. మా కొడుకు రాత్రి మాట్లాడిండు, మా బిడ్డతోని మాట్లాడిండు, నాతోని మాట్లాడిండు, ఇంకొకరితోని మాట్లాడిండు, అందరితోని మాట్లాడిండు. ఆ గణేష్ కూసబెడతారుగా, ఆ గణేష్ కొడుకు పిల్లలతో కూడా మాట్లాడిండు, పెండుతో కూడా మాట్లాడిండు. ఏం హత్య జరిగింది, నా కొడుకు ఏం దొంగతనం చేసిండు, చంపే ఊరేసిర్రు నా కొడుకుని, ఇదే మాట, అలే చంపిర్రు, అలే చంపి ఊరేసిర్రు, అందరు అదే మాట అంటుర్రు, నా కొడుకుని అలే చంపిస్తుర్రు. ఇక్కడ కొందరు ఏమంటారు అంటే మీ కొడుకు కొంచెం సున్నిత మనస్తత్వుడు, కొంత అమాయకుడు, కొంత భయాందోళన గురవుతాడు అనేది. ఏ దాగడు, మందు దాగడు, కలువు దాగడు, థమ్సాప్ దాగడు, ఏ దాగడు, దేవుడు నా కొడుకు, బంగారి కొడుకు, చిన్న ఏజ్ కొడుకు నా కొడుకు, ఏది ముట్టుకోడు, ఇంతంత తిండే తింటాడు, ఏది ముట్టుకోడు కదా, నాయన తిడతాడు, తింటాడు, అన్న తిడతాడు, కానీ ఆయన ఏ మత్తు వసనే తాగడు, చాయ్ కూడా తాగడు, తిండే తింటాడు. మంచి కొడుకు అయ్యా నా కొడుకు, చిన్న ఏజ్ కొడుకు అయ్యా నాకు, నా బంగారు కొడుకు అయ్యో చిన్న ఏజ్ కొడుకు అయ్యా నాడు. సావగొట్టి రయ్యాలే, సావగొట్టి ఊరేసి రాలే, ఊరి హాస్పిటల్ అంటే ఊరికొచ్చినాం, వచ్చే వరకే తీసుకెళ్ళిండ్రు, ఎట్టా తీసుకెళ్తారు వాళ్ళు, మేము చూడకుంటే ఎట్టా తీసుకెళ్తారు వాళ్ళు. ఇదే మాట నాయనా, ఇదే మాట. హాస్పిటల్ దగ్గర పోయే ప్రయత్నం పోయే వరకు తీసుకెళ్ళిరంట, మేము చూడలే, దానికి దెబ్బ తాకిందా, దానికి చెయ్యిరికిందా, దానికి ఏది తిరిగింది మేము చూడలే, అలే సాగా కొట్టిరు, రక్తం వెళ్ళింది, రక్తం అయితే లోపల పోయి రూమ్లో పోయి చూసినాం, చక్కగిడ వచ్చినాం, మేము ఉండేం, మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, నాకంతా ముందే తీసుకెళ్ళిరు. అయ్యో సాగా కొట్టిరయ్యో, అలే సాగా కొట్టిరయ్యో. మీతో ఎప్పుడు మాట్లాడండి చివరిసారి? 9 గంటలకు మాట్లాడి, ఇప్పుడు నిన్న రాత్రి 9 గంటలకు రాత్రి మాట్లాడితే ఫోన్ ఎందుకు లేపుతలేవని ఆయన అన్నాడు. ఫోన్లో పైసలు లేవని చెప్పి, పైసలు పెట్టిస్తాను ఆయన అన్నాడు. ఇక అంత మా బిడ్డ ఫోన్తో మాట్లాడిండు. ఇక ఆడికి వెళ్ళి తిన్నామని ఆయన అంటే తిన్నాను చెప్పిన, అమ్ముందంటే అమ్ముందని చెప్పిన, అమ్మకి ఆయన అంటే తల్లికి ఇచ్చిన. తల్లి మాట్లాడిన సేపు మా బిడ్డ ఇంటికాడే ఉంది, మా చిన్న బిడ్డ, ఆమెతో మాట్లాడింది. ఇక తర్వాత నేను వండుకున్నా, ఇక మేము వండుకున్నాం. 3 గంటలకు మన పోలీసులే ఫోన్ చేసినాక మా బిడ్డ మాట్లాడుతుంటే నేను నిన్న ఏమైందంటే, నాయన తమ్ముని కంటే సీరియస్ ఉందట, దవాఖాన కామినో ఏమో అని లేచినట్ట నాయన అని వరకు జ్వరం బిడ్డ రావచ్చు అనుకని ఇక 3 గంటలకు మనకు ఏడ ఉంది, బండి లేదు, ఏం లేదు, తూలకి గడ్డి వేసి ఇక బస్సు 4 గంటల బస్సు పోద్దామని మేము చూస్తున్నాం. మా అల్లుడు ఫోన్ చేసినట్టుంది, మళ్ళీ ఇక మా అల్లుడు కారు తెచ్చి ఇంటి ముందు నిలబెట్టింది, ఎక్కువ అన్నాడు. ఈ బండి ఎక్కి ఇంటికి వచ్చి నేనే లేడు, ఎక్కడ పోయింది సార్, ఏమంటే కూర్చోనే పోయినాను, కూర్చోనాకి వెళ్ళారు. మేము ఎట్లా పోతాం సార్, మీరు ఎక్కడ చేసిరు, ఏమేసి మేము వచ్చిందాకా ఆపలేదు, అవుటారు రింగ్ రోడ్డు దాకా మేము మా అల్లుని ఫోన్ చేసిరు, మేము వచ్చిందాకా ఒక 10-20 నిమిషాల లోపల మేము వస్తున్నాం ఆపని చెప్పాడు, అట్లా కూడా ఆపని. మీకు ఫస్ట్ ఎవరు చెప్పిండ్రు అంటే మీ కొడుకు అట్లా అయిందని? ఈ పోలీసు వాళ్ళే సీరియస్ ఉంటాయని చెప్పి, పోలీసు వాళ్ళే చెప్పారు. ఇది చెప్పగానే ఈ జరగట వస్తుందేమని మేము అనుకున్నాం. జరగట వచ్చింది అనుకొని చీకట్లో వెళ్ళాం. ఈ జ్వరం వచ్చినాక ఇక పోతానికి గుళ్ళ గడ్డి వేసి 4:30 బస్సు ఉంది, బస్సు పోదామని అనుకున్నాం. మాళ్ళని ఫోన్ చేసిండు, ఇక ఉన్న అసలు చెప్పినట్టు ఆయన ఏం చెప్తలేడు, కానీ కారెక్కేసుకొని వీడికి తెచ్చిన అవుటారు కాడికి రాగానే మళ్ళా మేము వస్తున్నాం 5 నిమిషాలు ఆపని చెప్పిండు. వీడికి వచ్చి పినిగే లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుండు కదా, ఆత్మహత్య చేసుకునేంత భయస్తుడా మీ కొడుకు? ఏం లేదు, ఆయన జోలికి పోడు, థమ్సాప్ తాగడు, ఏమనంటే కూర కూడా పప్పుచారే ఉండాలి ఎక్కువ శాతం, ఆయన అటు తింటాడు. నిన్న గద్దలతో గణేష్ కూడా మాట్లాడినట, గద్దలు కచ్చు గద్దలు అంతా మాట్లాడి గద్దలు కూడా అంటున్నారు. ఇవాళ జోలికి పోయేది లేదు, ఏం లేదు, కచ్చు గద్దలతో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఒకదాన చదువుకురు, హాస్టల్లో కందుకూరులా మన ఇబ్రహీం చదివారు. ఇక ఆడికెళ్ళి జాబ్ వచ్చింది. ధైర్యంగానే ఉంటాడా మీ కొడుకు? ధైర్యంగా ఉంటాడు, ధైర్యం ఏం మంచిగా. నాకే చెప్తాడు, ఆయన వ్యవసాయం చేయకు, తిండి మందం ఒడ్లు పండించుకో. ఇప్పుడు ఏమడుగుతున్నారు ఫైనల్ చివరికి ఏమడుగుతున్నారు? ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయరు. ఈ పెద్ద మనుషులు ఏం న్యాయం చెప్పిస్తారో చెప్పారు నాయన అంటున్నారు. చచ్చిపోయిండు, మరి ఆయన ఉరి పెట్టుకొని చచ్చిండా, ఆడు ఎట్లా చచ్చిండా, ఇల్లు కొట్టిర్రా,
అని అయితే చెప్పాలి కదా సార్. అది చెప్తేనే ఏమైనా తప్పు అవుతుంది. తప్పు ఎట్లా అవుతుంది? అన్నీ చెప్పింది తప్పు ఎట్లా అవుతుంది? కింది వాళ్ళు రాయికొస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పేసి అక్కడ సంబంధించినటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఏందని చెప్పండి, మెడలో నొప్పి ఉంది, నేను ఈ డ్యూటీ చేయలేను కాబట్టి నేను సిఐ గారి దగ్గర ఉన్నటువంటి డ్యూటీ చేస్తాను, ఏసీపీ గారి దగ్గర డ్యూటీ చేయలేనని చెప్పేసి ఆయన పదే పదే బాధపడి చెప్పాడు. రాతపూర్వకంగా ఏసీపీ గారికి లెటర్ కూడా పెట్టాడు. ఆ లెటర్ ఏదైతుందో ఇక్కడే ఉంది. ఆ లెటరు ఆ బాధ కనిపించింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదేమైనా డిపార్ట్మెంటల్గా ఒత్తిడి వల్లనే ఆయన డ్యూటీని చేయను అని చెప్పంటే చెయ్యమని చెప్పేసి ఒత్తిడి చేసి డ్యూటీ ఇవ్వకుండా ఆయనను ఇబ్బంది పెట్టి డ్యూటీ ఇవ్వలేదు. ఇవ్వని కారణంగానే అది జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఏందని చెప్పాలంటే సోషల్ ఎందుకు చేసుకున్నారు అంటే దాన్ని చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ కాగితం ఉంది, ఇప్పుడు దరఖాస్తు కూడా ఉంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పామంటే ఏదైతే ఆ డ్యూటీ ఇవ్వలేనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి. ఇక రెండో అంశం ఏంటని చెప్పానంటే ఎమ్మెల్యే గారు ఒక ఉద్యోగం సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి రాసి పంపించాడు. ఎమ్మెల్యే గారు ఏమంటున్నాడు, ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చిండని చెప్పేసి ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎక్స్గ్రేషియా సంబంధించినటువంటిది మనం కోటి రూపాయలు అడిగితే ఆయన చేస్తున్నటువంటిది ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. వాళ్ళు డిపార్ట్మెంటల్గా ఒక 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. 10 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళు సంబంధించినటువంటిది ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పని అంటున్నారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే 10 లక్షల రూపాయలు కాదు కదా, మరి సీఎం తోటి సంబంధించి అనౌన్స్ చేయించాలి. చూసారు కదా, ఇది వాళ్ళ పరిస్థితి. అంటే సాయి కుమార్ గారి తల్లి కానీ లేకపోతే వారికి సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ వాళ్ళందరూ చెప్తున్న అంశం ఏంటంటే ఆయన సూసైడ్ చేసుకునేంత సున్నిత మనస్తత్వుడు అయితే ఖచ్చితంగా కాదు. అండ్ అతను కేవలం కానిస్టేబుల్ ఉద్యోగంతోనే ఆగిపోదాం అనుకున్న వ్యక్తి కూడా కాదు. సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వ్యక్తి. ఆయన గోల్స్, ఆయన ఎయిమ్స్ ఆ విధంగా ఉంటుండే. సివిల్ ప్రిపేర్ అవ్వడానికి ఆయనకు దానికి సంబంధించిన ఆ యొక్క పుస్తకాలను కూడా మొన్న 7-8 తారీఖున కోర్టుకి వెళ్ళి ఆ పుస్తకాలను కొనుగోలు చేసుకొని వచ్చి ఆ పుస్తకాలను చూపించి ఆయన ప్రిపేర్ అవుతున్నా అని వాళ్ళ బంధుమిత్రులకు తెలిపినట్టయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అంటే గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆ యొక్క సూసైడ్ నోట్ కూడా మనం చూసినాం కదా. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు వెళ్ళిన ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అక్కతోని కూడా చెప్పిండట, ఈ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో అంటే ఇతనేం ఐపీఎస్ అక్క అట్లా సూసైడ్ చేసుకుంటాడు, ఇంత స్థాయికి వచ్చి ఇంత ముందుకు వెళ్ళి ఈయన ఏం సాధించినట్టు అనే విధంగా ఆయన వాళ్ళ సంబంధించిన బంధుమిత్రులకు చెప్పడం జరిగింది. మరి అట్లా అంటే నిజంగా ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి, అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఇదేంటి అని క్వశ్చన్ చేసిన వ్యక్తి ఇవాళ ఎట్లా సూసైడ్ చేసుకుంటాడు? అంత సున్నిత మనస్తత్వం అయితే ఖచ్చితంగా కాదు. డ్యూటీలో ప్రెషర్ ఉంది. బట్ తల్లి ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం అయితే వాళ్ళే హత్య చేసి అది సూసైడ్గా చిత్రీకరించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుందనే విషయం అయితే మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాదన ఏంటంటే అట్లాంటిది ఏమీ జరగలేదు. ఆయన కొంత సున్నిత మనస్తత్వుడు, ఎవరితో పెద్దగా కలిసేవాడు కాదు, 1-2 సార్లు మాట్లాడిస్తే తప్ప మాట్లాడేవాళ్ళు కాదు. అండ్ ఆయన తన ప్రైవేటు పీజీలో ఉంటాడు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి సంబంధిత అంటే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా చూపించలేదు, తన కొడుకును తీసుకొని వెళ్ళారని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ అంటే అన్నీ సరిగ్గా ఉంటే ఈ యొక్క అండర్ పోలీస్ స్టేషన్లో అనుమానాలు రాకపోవడానికి కారణాలు అంటే అవకాశం ఉండకపోతుండే. బట్ ఇక్కడ ప్రధానమైన అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక్కసారి అక్కడ జూమ్ చేసి చూపిస్తే ఆ ఒక్క ఎంట్రెన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరా తప్ప ఆ పోలీస్ స్టేషన్ అండర్లో ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అది అసలు బయట ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఏదైనా ఒక ప్రాంతంలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పూర్తిగా అమర్చి ప్రతీది చూసి ఈవెన్ సీసీ కెమెరాలలో ఆ యొక్క వెహికల్స్ నెంబర్స్ ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే తీసి ఫైన్ వేసే పోలీసు ఇంత పటిష్టతంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇంత సెంటర్లో ఈ హైదరాబాద్లో అది కూడా మల్కాజ్గిరి జోన్ కమిషనరేట్ ఆఫీస్లోనే సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేది నిజంగా ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నిజంగా వాస్తవానికి అంటే సీసీ కెమెరాలు నిజంగానే పనిచేయట్లేదా, లేకపోతే దాన్ని ఆపేసిండ్రా, అక్కడ ఏదైనా ఊహించని సంఘటన ఏదైనా జరిగిందా అనే ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. మరి బంధుమిత్రుల ఆరోపణల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, ఎంక్వైరీలు ఏం తేలుతుంది అంటే రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అండ్ ఎందుకంటే హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది కదా,
సో ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక రక్షణ ఇచ్చే రక్షక భటుడికే రక్షణ లేకపోతే ఈ సమాజంలోని సామాన్యులు కానీ కామన్ పీపుల్ కానీ రేపు ఎట్లా ధైర్యంగా బతకగలుగుతారు అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.